రాష్ట్ర అవార్డు గ్రహీత ఎస్ పుల్లయ్య గారు ఇక లేరు. ఎంతటి గొప్ప కళాకారుడు అయ్యా మీరు. రామాయణాన్ని పాటల రూపంలో గొప్పగా ఆలపించినటువంటి గాయకుడయ్యా మీరు. మీ నోటి నుంచి జాలువారినటువంటి పాటలను వినటువంటి తెలుగు ప్రజలు లేరయ్యా. అంతటి గొప్ప స్థానాన్ని మీరు పొందారయ్యా. ఎంతో మంది గురువులు తయారు చేసినటువంటి గొప్ప కళాకారుడు అయ్యా మీరు. మీ కంఠంతో పాడినటువంటి పాటలకు ముగ్ధులైపోయినటువంటి వాళ్ళల్లో నేను ఒకనయ్యా. జానపద కళాకారుడు ఎస్ పుల్లయ్య గారంటే జానపద కళాకారులు తెలియని వారంటూ ఎవరూ ఉండరయ్యా. అంతటి స్థానాన్ని పొందినటువంటి వారు ఈరోజు మనందరిని విడిచేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక ఆయన గాత్రంతోనే ఎదిగినటువంటి ఆయన గాత్రం చేస్తూ ఉండగానే మరణించడం అనేది భగవంతుడు ఆయనకు విశ్రాంతి కలిగించాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడేమో అనుకునే విధంగా అంత గొప్పగా ఆధ్యాత్మికంగా ఆలపించేటువంటి ఆయన జానపదాలు భూమిపైన సీతారాములు ఉన్నంత వరకు ఆయన కంఠంలో జారువారేటువంటి పాటలు ఎప్పుడు వింటూనే ఉంటామయ్యా. అయ్యా, నేను చూడడానికి వందలాది కళాకారులు నీ వద్దకు చేరుకున్నారయ్యా. ఎంతో మంది నీ శిష్య బృందం కూడా నీకు నివారణలు అర్పిస్తున్నారయ్యా. కళాకారుడిగా గొప్పగానే బతికావయ్యా. మంచి పేరు ప్రతిష్టలు పొందావయ్యా. మీరు పాడిన పాటలు మేము మరువలేమయ్యా. పాండురంగడే మనకు తోడుగా, సకల దేవతలు నీకు తోడుగా ఉంటారయ్యా. ఈ వీరాభిమాని ఓబిని మురళి, రాజంపేట.